అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడతారు అతగాడికి. అతగాడు చేసిన అరాచకాల్ని వింటేనే చాలా భయమేసే పరిస్థితులు. అలాంటి వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఎళ్ళాడంటేనే ఒక్కసారి అంటే అక్కడ ఒక గాంజా బ్యాచ్‌ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంటేనే, జగన్మోహన్ రెడ్డి తాలూకా మానసిక పరిస్థితి గురించి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ మీ కింద మచ్చలు పెట్టుకొని, ఈరోజు ప్రభుత్వం గురించి, ప్రభుత్వం మా గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు నేను చాలా ధైర్యంగా చెప్పగలను. క్రైమ్ రేటు తగ్గింది. మహిళల మీద దాడులు ఎవరైనా చేస్తే వాళ్ళకి అదే చివరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హెచ్చరిక చేశారో ఆ హెచ్చరికకి భయపడి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మొన్న రీసెంట్గా కడపలోని ఒక 3 సంవత్సరాల ఒక చంటి బిడ్డని చాలా అతి ఘోరంగా అత్యాచారం చేసి చంపిన నిందితుడి మీద ఇమీడియట్గా మేమందరం కూడా టీంలేసి అతన్ని వెతికించాలని చెప్పి టీంలేస్తే అతను ఎక్కడ శవమై తేలాడో మీ అందరికీ కూడా చూశారు. అతను సూసైడ్ చేసుకొని అక్కడ ఉన్న ఒక ట్యాంక్లో శవమై తేలిన సందర్భాన్ని కూడా అక్కడ నిజంగా ఆ తల్లి ఎంత కడుపు కోత భరించినప్పటికీ కూడా ఆ తాలూకా శవాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కూడా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడితే మున్సిపల్ అధికారులు అతను దహన సంస్కారాలు చేసిన పరిస్థితి.